హలో అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. ఈ మధ్య కాలంలో అలర్జీ సమస్యలతో మన దగ్గరకు వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. అలర్జీ అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కి మన బాడీ అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వడం. ఈ రియాక్షన్ అనేది సింపుల్ స్కిన్ ర్యాష్ దగ్గర నుంచి సివియర్ అనఫిలాక్టిక్ రియాక్షన్ వరకు మనకి ఎలా అయినా ప్రెసెంట్ అవ్వచ్చు. అలాగే మనకి అలర్జీ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఫుడ్ పార్టికల్స్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, పోలెన్ అంటే ఈ పూల పుప్పొడి, ఇట్లా అనేక రకాల సబ్స్టెన్సెస్ కి మన బాడీ అబ్నార్మల్ గా రియాక్ట్ అవ్వచ్చు. ఎక్కువ శాతం మందిలో మన ఇండియన్ పాపులేషన్ లో యూజువల్లీ మనం డస్ట్ అలర్జీ లేదా ఇతరత్ర అలర్జీస్ చూస్తాము. ఫుడ్ అలర్జీస్ తో కంపేర్ చేస్తే ఈ డస్ట్ అలర్జీతో మన దగ్గరికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే యూజువల్ గా సివియర్ ప్రాణాంతక రియాక్షన్స్ కంటే కూడా మైల్డర్ ఫార్మ్ ఆఫ్ రియాక్షన్స్ తో ఎక్కువగా శాతం మంది పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో మనకి దేని వల్ల రియాక్షన్ వస్తుంది, అలాగే ఎంత తీవ్రంగా రియాక్ట్ అయింది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి డిసైడ్ చేస్తాము.